నెహెమ్యా వాస్తవానికి రాజుకి గిన్నె అందించేటువంటి అర్థహదస్త అనేటువంటి రాజు దగ్గర గిన్నె అందించేవాడు. వాస్తవానికి యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినాయి. యెరూషలేం ప్రాకారాలని శత్రువు కూల్చేశాడు, గుమ్మాలను కాల్చేశారు. యెరూషలేం అంటే దేవుని గృహం కదా, అందులోనే బెత్లెహేము అంటే రొట్టెల గృహం. అది దేవుని ప్రజలు ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతం. ఇంకో మాటలో చెప్పాలంటే మన పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సోల్మన్ ఇలాంటి గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప భక్తులందరూ కూడా నివసించిన ప్రాంతం జెరూసలేం. అయితే ఆ జెరూసలేం యొక్క ప్రాకారాలు ఏమైనాయి? కూలిపోయినాయి. యెరూషలేం ప్రాకారాలు పడిపోయినాయి. ఇంకో మాటలో చెప్పాలంటే యెరూషలేం గుమ్మారాలన్నీ కూడా కాలిపోయినాయి, ఒక పాడు దెబ్బగా చేసేసారు. ఇంకా పచ్చదనం లేదు, భయంకరమైనటువంటి కరువుతో నింపబడిన పరిస్థితులు వచ్చినాయి. ఆ టైంలో హనని అనేటువంటి ఒక వ్యక్తి, ఎవరు ఈ యొక్క నెహెమ్యా యొక్క తమ్ముడు, వచ్చి అన్నయ్య యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినాయి, యెరూషలేం గుమ్మాలు కాలిపోయినాయి, శత్రువు వచ్చి మన యొక్క పట్టణాన్ని నాశనం చేశాడు అన్నప్పుడు ఏడుస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని పట్ల భారం కలిగినటువంటి వాడు నెహెమ్యా. దేవునికి రాజ్య విస్తరణ పట్ల భారం కలిగినటువంటి వాడు నెహెమ్యా. దేవుని మందిరం కూలిపోయిందంటే ఏడ్చాడు, ఎక్కి ఏడ్చి నిజంగా రాజు దగ్గరికి వెళ్ళి విన్నపాన్ని చేశాడు. రాజా, ఇదయ్యా పరిస్థితి అయ్యి అని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని కరుణాహస్తము నెహెమ్యా మీద ఉండటం కారణం చేత రాజు ఏదైతే రాజుని అడిగాడో సమస్తాన్ని నెహెమ్యాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యెరూషలేం ప్రాకారాలు కట్టబడ్డానికి, యెరూషలేం గుమ్మాలు మళ్ళా తిరిగి కట్టబడ్డానికి రాజు ఏమిటంటే అడవిలోంచి ఏమిచ్చాడట? కలపనిచ్చాడు, మ్రానులు ఇచ్చాడట. అంత మాత్రమే కాదు, నెహెమ్యాతో పాటు ఒక సెక్యూరిటీ టీంని పంపించి 52 రోజుల్లో మళ్ళా యెరూషలేం ప్రాకారాలు తిరిగి కట్టబడినాయి. హల్లెలూయా. ఈ రోజున నీ ప్రాకారాలు కూలిపోయినాయేమో, నీ గుమ్మాలు కాలిపోయినాయేమో అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ నీ ఇంటిలో నష్టం వచ్చింది, నీ వ్యాపారంలో నష్టం వచ్చింది, నీ రిలేషన్షిప్లో నష్టం వచ్చింది అంటే భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేని పరిస్థితులు, కుటుంబంలో అలజడి వాతావరణం, నీ బిడ్డలు నీకు లోబడినటువంటి పరిస్థితులు, ఇంకో మాటలో చెప్పాలంటే నీ బిడ్డలు నీపై ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, హృదయం చాలా గాయపరచబడిన పరిస్థితి, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, నీ జీవితంలో ప్రతికూల వాతావరణం కావచ్చు, రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేని పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. అదే పడిపోయినటువంటి స్థితి, అదే ప్రాకారాలు కూలిపోయినటువంటి స్థితి, అదే గుమ్మాలు కాలిపోయేటువంటి స్థితి. ఆ టైంలో దేవుని కరుణాహస్తము నీ మీద ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క కరుణాహస్తం నీ మీద ఉన్నది. దేవుడు ఏ రీతిగా యెరూషలేం ప్రాకారాలని 52 రోజుల్లో నెహెమ్యా చేత కట్టించాడో నీ జీవితంలో కూడా నీ జీవితమైనటువంటి గోడలు, నీ జీవితమైన ప్రాకారాలని దేవుడు అతి త్వరలో కట్టబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.